ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/3/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజు వారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, శశిర ఋతువు, పాల్గొన మాసము, బహుళపక్షము, పాడ్యమి సాయంకాలం 4:52 వరకు ఉండి తదుపరి విధియ ప్రారంభమవుతున్నది. పూర్వ ఫల్గుని నక్షత్రం ఉదయం 7:39 వరకు ఉండి తదుపరి ఉత్తర ఫల్గుని నక్షత్రం అనగా ఉత్తరా నక్షత్రం ప్రారంభమవుతోంది. అమృత ఘడియలు రాత్రి 12:55 నుంచి 2:33 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:05 నుంచి 12:51 వరకు, వర్జం మధ్యాహ్నం 3:03 నుంచి 4:42 వరకు, సూర్యోదయం 6:36కి, సూర్యాస్తమయం 6:20 రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుండి 1:51 వరకు. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారికి మంచి ఆత్మస్థైర్యం, ధనయోగము, ఉద్యోగ లాభము, విద్యాలాభము, పోటీ పరీక్షలు కానీ అకాడమిక్ పరీక్షలు కానీ మంచి విజయాన్ని సాధించే అవకాశం, కళాకారులకు క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వ్యాపార పరంగా మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగాలు. సోషల్ మీడియా, సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభాలు, రైతన్నలకి పూలు పలుగు కల్పనించే వారు కూడా లాభదాయకమైన స్థితి. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి వల్ల కూడా ధనప్రాప్తి, ఆర్థిక సౌలభ్యాన్ని పొందుకోవడం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈరోజు మీకు చాలా అనుకూలవంతంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి ఆర్థిక నష్టం, విద్యాభంగం, తొందరపాటుతనము, అయిన వారి నుంచి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం, జుగుప్సాకరణ వీడియోలు, ఫోటోలు షేర్ చేసుకోవడం, ఉద్యోగంలో తొందరపాటుతనం, లంచగొండలుగా పట్టుబడడం, కళాకారులకి, క్రీడాలకు అవమానాలు, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, ఈవెంట్ చేసే వారు కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం అందే అవకాశాలు ఉన్నాయి, వైవాహిక జీవనంలో ఇబ్బందులు, కుటుంబపరమైన చికాకులు ఎక్కువగా ఉంటాయి, ఆస్తి పంపకాల సమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించవచ్చును. అలాగే దుష్టుల సాంగత్యం మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది, మద్యపాన సేవనం ప్రమాదం కలిగిస్తుంది, టెలిఫోన్ డ్రైవింగ్ కానివ్వండి, హెల్మెట్ లేని ప్రయాణం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించవచ్చు, మద్యపాన ప్రయాణం మీకు తీవ్రమైనటువంటి ప్రమాదంలో ఇరుకునే అవకాశం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన నష్టాన్ని పొందుకునే అవకాశాలు, లేనిపోని అనవసరపు అపవాదులు, చికాకులు, తొందరపాటుతనము మీకు ఎక్కువ కనబడుతుంది. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించాలి. మత్స్యకారులు సముద్రంలో వెళ్ళకూడదు, రొయ్యలు, చేపలు చెల్లే వారికి ఇబ్బంది, ఈవెంట్ చేసే వారికి కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు, వ్యాపార పరంగా కూడా మోసపోవడం, కుటుంబ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, ప్రయాణ పరంగా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. విదేశాలు ఉన్న వారికి వీసా సంబంధ సమస్యలు, గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటివి అందకపోవచ్చు. విదేశాన్ని స్వదేశానికి వచ్చి విదేశాలు వెళ్ళాలన్న ఆలోచన ఈరోజు మీరు విరమించుకోవడమే మంచిది అన్న విషయాన్ని గుర్తించండి. విద్యార్థులు సమయపాలన బాగుంటే మాత్రమే మీ పరీక్ష మీరు రాస్తేనే అనుకూలంగా ఉంటుంది, లేదా నష్టపోతారు. ప్రభుత్వ అధికారులు లంచం అడుక్కోకండి, ప్రమాదాల్లో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి నష్టము, తొందరపాటుతనము, ఈ జ్యోతిష పండితుల డిబేట్లలో పాలు పంచుకుంటే ప్రమాదం కలిగే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. తప్పకుండా మీరు భగవద్గీత పారాయణ 3 నుంచి 6 అధ్యాయాలు చదువుకోవడం చాలా మంచిది. ఎవరికైనా నల్ల నువ్వులు, పెసర్లు, కందులు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈ రాశి వారికి ఉదయం 9:50 నుంచి 11 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి
లాభము, ఆరోగ్యము, ఆనందము, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగ లాభము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో లాభం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, కళాకారుల క్రీడాల లాభాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ఆనందాలు, శుభ ప్రయోజనాలు, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన శుభజీవనం, సుఖజీవనం, విదేశీయానం, విదేశాలకు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఆస్తి పంపకాలు, ఇంట్లో ఏదన్నా శుభకార్యం జరిగేటువంటి అవకాశాలు, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో కూడా ప్రమోషన్, ఇంక్రిమెంట్, తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవ్వడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. సౌకర్యవంతమైన ఆనంద జీవనంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగ లాభం బలంగా ఉంటుంది. ఆస్తి పంపకాల లాభాలు ఉన్నాయి. కోర్టు వివాదాల సమస్యపై అవకాశం, కుటుంబ పరంగా ప్రశాంతమైనటువంటి శుభజీవనం, ధనము, ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు, వ్యాపార పరంగా మంచి లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు, విదేశాల్లో, స్వదేశాల్లో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందుకోవచ్చు, వీసా సంబంధ సౌలభ్యం కూడా ఉంటుంది, పోటీ పరీక్షలో మంచి విజయాన్ని సాధించవచ్చు, ఆత్మీయుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి నెరవేరడానికి అవకాశాలు ఉన్నాయి. ధనప్రాప్తి, రుణ విమోచనం, రోగనాశనం, వస్తులాభం, వాహన యోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, వ్యాపార పరంగా అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, మత్స్యకారులకు మత్స్య సంపద, రోజులు, చేపల లాభాలు, అలాగే రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. తప్పకుండా మీకు ఆర్థిక పరంగా, విద్యా, ఉద్యోగ పరంగా ప్రశాంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి అదృష్ట యోగమే కనబడుతోంది. ఆకస్మిక ధన ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, అలాగే విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి పొందుకునే అవకాశం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పోటీ పరీక్షలు, ఎకడమిక్ పరీక్షలు మంచి లాభాలు, పరిపూర్ణటువంటి ఉద్యోగ లాభం, ప్రమోషన్, ఇంక్రిమెంట్ పొందుకోవడం, అనుకున్నటువంటి చోటికి ఉద్యోగ బదిలీలు పొందుకోవడం, రోగనాశనం, రుణ విమోచనం, ఆనంద యోగం, వస్తులాభం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వివాహ యోగం, సత్సంతాన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభం, వ్యాపార పరంగా, వృత్తిపరంగా, షేర్ మార్కెట్ పరంగా కూడా లాభాలు పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా ఈరోజు మీకు ఆనందకరమైన శుభజీవనంగా చెప్పబడుతోంది. 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి అనారోగ్య సూచన, బంధువుల వల్ల ఇబ్బందులు, అనవసర ప్రయాణాలు, చికాకులు, కోపము, అసహనము, మద్యపాన సేవనము, విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టాన్ని పొందుకునే అవకాశం, తొందరపాటు నిర్ణయాలు, కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అటువైపు వెళ్ళకండి. ఎవరికి కూడా పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఎవరికి అపాత్ర దానం చేయకండి. నష్టము, కష్టకాలంగా చెప్పబడుతుంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, రాజకీయ రంగంలో ఇబ్బంది, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల, క్రీడాకులు ఇబ్బంది కలిగే అవకాశాలు, మత్స్యకారులకు కూడా ప్రమాదం ఎక్కువ ఉంటుంది. రొయ్యలు, చేపల చెల్లు వారికి రాజకీయ రంగంలో వచ్చిన ఇబ్బంది, అలాగే రైతన్నలు కూడా నష్టపోయే అవకాశం, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యుల వల్ల కూడా ఇబ్బందికర వాతావరణం చెప్పవచ్చును. అనుకోని మానసికమైనటువంటి కృంగుబాటు, తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని, కష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. వాహన భంగము, అంటే వాహనం కొనుగోలు చేసిన నష్టమే. మీ వాహనాన్ని ఎవరికైనా ఇచ్చినా కూడా కష్టపడే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. విద్యార్థులు సమయపాలన, సరైనటువంటి దృష్టి, అలాగే ఇతరుల మీద ఆధారపడకపోతే కొద్దిగా పాస్ అవడానికి అవకాశం, లేదా మాత్రం
మీరు ఫెయిల్ అవ్వడం ఖాయం. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. పుస్తకం పైనే మీ దృష్టి పెడితే చాలా మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అలాగే ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్యంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అవమానాలు, చికాకులు, తొందరపాటు న్యాయాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా నష్టాన్ని పొందుకునేటువంటి అవకాశం కనబడుతుంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఈ రాశి వారికి ఉదయం 7:14 నుంచి 8:06 వరకు, తిరిగి మధ్యాహ్నం 2:10 నుంచి 3:01 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వివాహ యోగం, సంతాన యోగం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి కూడా మంచి లాభాలు. అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధనం, ఆర్థిక లాభం, ఆరోగ్య లాభం, వృత్తిలో అనుకూలత, విదేశీయానం, విదేశాలు స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకునే అవకాశాలు, విదేశాన్ని స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం, ఆర్థిక విషయాల వెసులుబాటు బాగా ఉంటుంది. అప్పుల బాధ నుంచి విముక్తులవుతారు. ఉద్యోగ లాభం కూడా ఉంటుంది. విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల్లో, అకాడమిక్ పరీక్షల్లో, బ్యాక్లాగ్ పరీక్షల్లో విజయం ఖాయం. రుణ విమోచనం కూడా ఉంటుంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభం, పోటీ పరీక్షల విజయాన్ని పొందుకోవడం, ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, సానుకూలవంతమైనటువంటి శుభయోగాలు, ధనధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల లాభం, అలాగే సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, సోషల్ మీడియా జర్నలిస్టుల వరకు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం, అలాగే ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, వృత్తిలో అనుకూలత ఉంటుంది, ప్రయాణ లాభాలు బలంగా ఉన్నాయి, రైతులకి మంచి శుభయోగాలు ఉన్నాయి, పూలు పళ్ళు కూరగాయల లాభాలు ఉన్నాయి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్యంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలవంతమైనటువంటి ఆనందాది శుభయోగాల పరంపర. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో శుభయోగంగా చెప్పబడుతుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారికి స్థైర్యము, ధైర్యము, ఆనందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఉద్యోగ లాభం, విద్యాలాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కళాకారుల, క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విద్యా పరిపూర్ణత ఉంటుంది. విదేశాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటిల వల్ల ధన ప్రాప్తి ఉంటుంది. ఇచ్చిన ధనం తిరిగి వచ్చే అవకాశం, గొప్ప ఉన్నతమైనటువంటి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆనందకరమైన సంపద, ధనము, ఆరోగ్యం, ఆయుష్, శుభకరమైనటువంటి ప్రయాణాలు, అనేక రకాల ఆర్థిక ఆనంద, విద్యాప్రభలు, కుటుంబ సౌఖ్యం బాగా ఉండడం, సోదరుల మధ్య మైత్రి బాగా ఉండడం, ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్యంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులు లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్ లాంటి లెవెల్లో కూడా ధనయోగం బాగా ఉంటుంది. మంచి మాట తీరు, మంచి ప్రవర్తన, ప్రణాళికబద్ధంగా ఉండడం వల్ల మీకు శత్రునాశనం, మిత్రలాభం, ఆనందయుగంగా ఉంటుంది. ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. వీరికి 5 అంకెను అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి ఉన్నతమైనటువంటి ఉద్యోగ లాభం, మంచి ఆలోచనలు, గొప్ప వ్యక్తులతో పరిచయము, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాంటి లెవెల్ ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాగలకు అనుకూలత, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశం, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు, ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభాన్ని, ఆనంద యోగాన్ని పొందుకోవచ్చు. బ్యాక్లాగ్ పరీక్షల్లో కూడా విజయం ఖాయం. తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అయిన అవకాశాలు, కుటుంబ పరంగా అనుకూలతలు, సోదర మైత్రి, సంతాన యోగము, వైవాహిక ఆనందం, విడిపోదాం అనుకున్నటువంటి భార్యాభర్తలు మళ్ళీ శాశ్వతంగా కలిసిమెలిసి ఉండగలిగే అవకాశాలు, సినిమా ప్రపంచంలో మంచి అభివృద్ధి ఉంటుంది. కళాకారులకి లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి పూలు పడుగులు పండించే వారికి లాభాలు, వాహన యోగం, అలాగే సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, వ్యాపార పరంగా లాభాలు ఉన్నాయి. ఎల్ఐసి మెడికల్ గృహిణి మధ్యంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకు కూడా అనుకూలత, ఆనంద యోగాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు. అనేక రకాల
ఆనందాది అదృష్టయోగంగా చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండవలసిన అవసరంగా చెప్పబడుతోంది. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతరులకి ధనం ఇవ్వకపోవడం మంచిది. అనవసరంగా పూచికత్తుగా సంతకాలు చేయకపోవడం మంచిది. తల్లిగారి ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టే ప్రయత్నాన్ని చేయండి. కాస్త ఆ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో అవమానాలు, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల నష్టం, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం అందుకునే అవకాశాలు, ఈవెంట్ చేసేవారికి కూడా ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి. విద్యార్థులు సమయపాలన, ఏకాగ్రత, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్, ప్రెజెంటేషన్ కరెక్ట్గా ఉంటేనే మీరు పాస్ అవుతారు. ఇతరుల మీద ఆధారపడిన, సమయపాలన లేకపోయినా, హడావుడిగా ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో మీరు పాస్ అవ్వడం కష్టము అన్న విషయాన్ని గమనించుకోండి. చాలా జాగ్రత్త ఉంది. బ్యాక్లాగ్ పరీక్షలు కానీ ఇతరత్ర పరీక్షలు పేరుకుపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్త. అధిక ఆందోళన మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రశాంతంగా ఉంటే విద్యా పరిపూర్ణత ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచం అనే బిచ్చం ఎత్తుకునే ప్రయత్నంలో ఉన్నారు. తప్పకుండా మీరు పోలీస్ స్టేషన్లో లేదా జైల్లో కాలం గడపాల్సిన అవసరం ఉంటుంది. జాగ్రత్త. లంచాలు పుచ్చుకునే ప్రయత్నం చేయకండి. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారులు, రైతన్నలకి, పూలు పలుకురుగా పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో రైతన్నలకి, అలాగే మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి నష్టపోయేటువంటి అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకోని ప్రయాణాలు, రుగ్మతలు, అంటువ్యాధులు, చికాకులు కలిగిస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగిస్తేనే మంచిదన్న విషయాన్ని గమనించండి. లేనిపోయిన అనవసరపు అనర్థాలు, మాట తీరుతో ఇబ్బంది పడేటువంటి సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. భగవద్గీత పారాయణం 7 నుంచి 9 అధ్యాయాలు చదవడం మీకు శుభాన్ని కలిగిస్తుంది. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి అవమానాలు, చికాకు, లేనిపోయిన అనవసరపు అనర్థాలు. జాగ్రత్తగా ఉండడం, భగవన్నామ స్మరణ చేసుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. ఎవరికైనా పెసర్లు, మినుములు దానంగా ఇవ్వడం వల్ల కూడా ప్రయోజనం బాగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:14 నుంచి 10:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి లాభము, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కుటుంబ సౌఖ్యం, సంతానయోగం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్ లభించే అవకాశాలు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి బాగా ఉంటుంది. ఆనందకరమైనటువంటి సంపద, శుభకరమైనటువంటి వస్తువాన సౌలభ్యం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాన్ని పొందుకోవడం, అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడలకు అనుకూలత, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా మంచి ధన ప్రాప్తి ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, ఆస్తి పంపకాలు, వివాహ యోగము, సంతాన యోగం చెప్పవచ్చును. విద్యా, ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ ఏజెంట్లకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వము, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు కూడా ఆనందాది శుభయోగాలు. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు కూడా కుటుంబ సౌఖ్యము, ఆర్థిక అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సువర్ణ వజ్ర భండ ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, విద్యా పరిపూర్ణత, ఉద్యోగ లాభం ఉంది. విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కలిసి వస్తుంది. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాగలకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు. తప్పకుండా ఆర్థికమైన అభివృద్ధి వల్ల రుణ విమోచనం, రోగనాశనం, ప్రశాంతమైన జీవనం, శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుకోవడం, ఉత్తమ వ్యక్తులతో పరిచయం, విద్యా, ఉద్యోగంలో అనుకూలత, మంచి ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చును. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, వ్యాపార పరంగా అభివృద్ధి, ప్రమోషన్ కోసం రాస్తున్నటువంటి ప్రయత్న లాభాలు, ఉద్యోగంలో అభివృద్ధి, ప్రమోషన్, ఇంక్రిమెంట్, విద్యలో రాణి పొందుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను
సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.